హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, షాకింగ్ అప్డేట్స్ అనమాట మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 9 గురించి వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ రాబోతున్నారు, బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. అండ్ అది కూడా ఎప్పుడు అంటే, సోమవారం నామినేషన్స్ జరిగే టైంలో వాళ్ళైతే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అనమాట. సో ఇది మాత్రం వేరే లెవెల్ న్యూస్ అనే చెప్పాలి. నిజంగా అసలు ఈ న్యూస్ విన్న తర్వాత నాకొక్కటే అనిపించింది, అబ్బా సాయిరామ్ సాయిరామ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నిజంగా అసలు వాట్ ఏ అప్డేట్స్, వాట్ ఏ ట్విస్ట్ అనే చెప్పాలి అసలు నిజంగా. సో మొత్తానికి సీజన్ 9 లేపటానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు, దానికి మెచ్చుకోవాలి నిజంగా. సో నైస్ నైస్ అప్డేట్స్ అండ్ నైస్ థింగ్ అనే చెప్పాలి. సో తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు. కోర్స్ సీజన్ 8లో జరిగిందనుకోండి, బట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ రాలేదు ఆ టైంలో, జస్ట్ కొంతమంది వచ్చారు. బట్ ఈసారి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ వస్తున్నారంట. ఇది ఎక్కడి మాసరా మావా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అండ్ వాళ్ళు వచ్చాక ఏమైందంటే, వాళ్ళందరూ ఒక వారం ఉంటారంట. సో ఒక వారం ఉన్న తర్వాత వాళ్ళల్లో నుంచి ఒకళ్ళని హౌస్‌లోనే ఉంచుతారంట, మిగిలిన వాళ్ళని మళ్ళీ పంపిస్తారంట. సో ఇదేం ట్విస్టో! సో ఇది ఇంకొక ట్విస్ట్ అనే జెప్పాలి. సో ఇలా కొత్త కొత్తగా వింత వింతగా ప్రయత్నాలైతే చేస్తున్నారనమాట. సో నిజంగా సీజన్ 9 ఈస్ గోయింగ్ టు బి హిట్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందబ్బా! ఈ సీజన్‌లో ముఖ్యంగా ఈ వారం అయితే నిజంగా అసలు డిజాస్టర్ అనే జెప్పాలి. బట్ ఫైనల్లీ మంచి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో మంచి మంచి కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో మనకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ఎవరెవరు రాబోతున్నారంటే, భరణి శంకర్ గారైతే ఖచ్చితంగా రాబోతున్నారబ్బా! సో తనైతే రాబోతున్నాడు. అండ్ శ్రీజ రీ ఎంట్రీ కోసం మీరందరూ ఎదురు చూసారు గదా! సో తను కూడా రాబోతుంది. చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేశారు. ఎక్కడ చూసినా తన గురించే కామెంట్లు, వి వాంట్ శ్రీజ బ్యాక్, వి వాంట్ శ్రీజ రీ ఎంట్రీ అని చాలామంది సపోర్ట్ చేశారనమాట తను బయటకొచ్చాక. అండ్ చాలామంది రివ్యూవర్స్ కూడా చాలా మంది తను రావాలని అయితే కోరుకున్నారనమాట. సో ఫైనల్లీ షీ ఈజ్ బ్యాక్. సో మరి శ్రీజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది తను రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ముఖ్యంగా ఇద్దరి రీ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అది మరెవరో కాదు, ఒకళ్ళొచ్చేసి శ్రీజ అనమాట, ఇంకొకళ్ళొచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9కి ఊపు తెచ్చిన స్టార్టింగ్లో మాస్క్ మ్యాన్ హరీష్ గురించి అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఈ సీజన్లో స్టార్టింగ్ వీక్స్లో చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్ కోసం. సో నిజంగా అందుకని వెయిట్ చేస్తున్నాను నేను తన ఎంట్రీ కోసం. ముఖ్యంగా ఒక ఫైట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇది గనక జరిగిందా, బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీ రేటింగ్స్ బద్దలైపోతాయనే చెప్పాలి. సో అలా ఇలా ఉండదు. సో ఆ ఫైట్ ఎవరి మధ్య అంటే, మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ దువ్వాడ మాదిరి మధ్య ఫైట్ జరిగిందా, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంతే ఈ సీజన్ మాత్రం. సో వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది, పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట సీజన్ మాత్రం. సో ఆ రేంజ్లో ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అనే చెప్పాలి. సో ఇంకా మనకి ప్రియా రాబోతుందంట, మన మర్యాద మనీష్ కూడా రాబోతున్నాడంట. సో ఇలా ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వారం అయితే ఉంచబోతున్నారని బయట టాక్ అయితే నడుస్తుంది. సో వీళ్ళందరూ మండే ఏమన్నా నామినేట్ చేస్తారేమో లోపల ఉన్నోళ్ళని. సీజన్ 8లో అలాగే కదా చేసింది. సో ఈ సీజన్లో కూడా అలాగా ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే, ఆయేషాకి మెడికల్ ఇష్యూస్ కారణంగా, హెల్త్ ఇష్యూస్ కారణంగా తనన్నైతే బిగ్ బాస్ హౌస్ నుండి అయితే బయటికి పంపించేశారనమాట.
సో, నిజంగా ఇది నిజంగా షాకింగ్ అబ్బా! సో, నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశా అసలు వాట్ ఏ కంటెస్టెంట్ అనిపించిందనమాట. సో, ఆటం బాంబ్ అనే చెప్పాలి అసలు నిజంగా. పాజిటివా, నెగెటివా అనేది పక్కన పెట్టండి. తన వల్ల ఏదో ఒక రకంగా 'బిగ్ బాస్‌కి' ఆ రేటింగ్స్ అనేవైతే ఖచ్చితంగా వచ్చాయన్నమాట. సో, అదైతే పక్కాగా చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా నిజంగా మిస్ అవుతాం తనన్నయితే ఖచ్చితంగా. సో, అది. అంతే కాకుండా ఇంకొక అప్డేట్ ఏంటంటే, మన 'రాము రాథోడ్' ఉన్నాడు గదా! సో, 'రాము రాథోడ్‌నంట లోపలికి నిన్నొచ్చారు గదా! 'అర్జునను, అమర్‌దీప్.' సో, వాళ్ళిద్దరూ వచ్చంట 'రాము రాథోడ్‌ని' బయటికి తీసుకెళ్లారంట. హౌస్ నుండి ఎలిమినేట్ చేశారో మరి ఎలిమినేట్ చేసి అలా అలా బయట తిప్పి మళ్ళీ లోపలికి తీసుకొస్తారో తెలీదు కానీ, తనైతే ఎలిమినేట్ అయినట్టు వార్త అయితే వస్తుందనమాట. సో, అందులో మరి నిజమేంతో తెలీదు. సో, లెట్స్ సీ ఈరోజు ఎపిసోడ్‌లో మనకి అన్నీ క్లారిటీగా వస్తాయి. తెలుస్తాయన్నమాట. సో, అదనమాట. సో, ఇంకొక వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ లోపలికొచ్చిన అమర్‌దీప్, అంబటి అర్జున్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు లోపలున్న కంటెస్టెంట్స్‌కి అన్నీ హింట్స్ ఇచ్చేస్తున్నారబ్బా! సో, ఏంటో అది ఎందుకు హింట్స్ ఇస్తున్నారో నాకైతే అర్థమే కాలేదు. సో, ఇలా హింట్స్ ఇస్తే వాళ్ళకి టాప్‌లో ఎవరున్నారు, బాటమ్‌లో ఎవరున్నారు అనేది ముందే తెలిస్తే ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇక ఆ టాప్‌లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గరే ఉంటారు గదా! ఇంక కంటెంట్ ఎలా క్రియేట్ అయ్యిద్ది, రైవలరీస్ ఎలా ఫార్మ్ అవుతాయి, గేమ్ ఎలా ఇంట్రెస్టింగ్‌గా నడిచిద్ది. సో, ఎందుకు ఇలా హింట్స్ ఇస్తున్నారో తెలియట్లేదు. ఇక ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ గూడా వచ్చి మ్యాక్సిమం అసలు ఎవరి దగ్గర ఆగదనమాట. ఖచ్చితంగా లీక్ అయితే అయ్యిద్ది. బయట ఏం జరుగుతుందో ఏంటనేది. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఇది కొత్తగానే ఉంది. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని తీసుకురావటం అనేది దట్స్ ఓకే. సీజన్‌కి మంచి బజ్ అనేది క్రియేట్ అయ్యిద్దనమాట. దట్స్ ఫైన్. బట్ నేననేది ఏంటంటే సీజన్ 2, సీజన్ 4 ఇవన్నీ ఎలా నడిచాయి? సీజన్ 5, సీజన్ 6 వరకు గూడా ఒకేసారి ఒక 20 మందినైతే వదిలేవాళ్ళనమాట. బట్ ఈ సీజన్ ఏంటో సీజన్ 7 నుంచి మొదలుపెట్టారు. బట్ అప్పటినుంచి 2.0 అని చెప్పి లోపలికి వదులుతానే ఉన్నారనమాట. ఫస్ట్ కొంతమందిని వదులుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఇంకొంతమందిని తీసుకొస్తున్నారు. సో, ఈ కాన్సెప్ట్ అనేది బానే ఉంటది గానీ, ఆ గేమ్ అంత ఇంట్రెస్టింగ్‌గా మారదనమాట. సో, అది పాయింట్. సో, అందరిని ఒకేసారి వదిలేస్తే బావుండేది. స్టార్టింగ్‌లోనే ఒక 20 మందిని లోపలికి తీసుకొచ్చేసి, ఆ గేమ్ అలాగా నడిపిస్తే బావుండన్న ఫీలింగొస్తుంది. దాంతో పాటు ఇంకోటేంటంటే టాస్కులయ్య. టాస్కులు పెట్టండి. ఫిజికల్ టాస్కులు పెట్టండయ్యా. నిన్న చూసారు గదా! ఆ టాస్క్ ఏంటో? ముందు ఒక 7, 8 బకెట్లుంటాయి. నోట్లో నీళ్లు పోసుకోవాలి. నోట్లో నీళ్లు పోసుకొని ఉయ్యాలనమాట ఆ బకెట్‌లోకి. వాళ్ళెంత దూరమైతే ఊస్తారో అంత విన్నర్ అనమాట. సో, ఈ విషయంలో నాకు నిజంగా నచ్చట్లేదబ్బా! అసలు ఎందుకు పెడుతున్నారో ఆ టాస్కులు నిజంగా అర్థం కావట్లే అసలు. సో, దట్స్ నాట్ గుడ్. అసలు పోయిన సీజన్స్‌లో ఉన్న టాస్క్‌లైనా పెట్టండి మీ దగ్గర కొత్త టాస్క్ లేపోతే. ఎగ్స్ టాస్క్ ఉంది. ఇంకా అది ఎన్ని టాస్కులున్నాయి. రోబో టాస్క్ ఉంది. సో, ఇంత మంచి మంచి టాస్కులు పెట్టుకొని అసలు ఎందుకు? సో, ఇగేం చెప్పలేమనమాట. సో, అది. సో, మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో, సీజన్ లెగవబోతుందన్న ఫీలింగ్ గూడా వస్తుంది. సో, లెట్స్ సీ గైస్.